ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసి ముస్లిం మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన నరేంద్ర మోడీ ఇప్పుడు దేశంలోని అందరి మహిళలకు రాజకీయంగా గుర్తింపు గౌరవాన్ని తీసుకురావడానికి నడుం బిగించాడు. మహిళ ఎదిగితే కుటుంబం ఎదుగుతుంది, కుటుంబం ఎదిగితే సమాజం ఎదుగుతుంది, సమాజం ఎదిగితే దేశం ఎదుగుతుంది. నారీ శక్తి అంటే దేశానికి శక్తి. దేశం మారాలంటే మహిళలు మారాలి, మహిళలు మారాలంటే అవకాశాలు రావాలి, అవకాశాలు రావాలంటే పాలసీలు మార్చాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ అదే చేస్తున్నాడు. ఎప్పటి నుంచో నలుగుతున్న చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ను తీసుకుని రాబోతున్నాడు. మహిళలను రాజకీయ శక్తిగా మార్చబోతున్నాడు. 2029లో జరగనున్న అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో మహిళలకు 33% స్థానాలు రిజర్వ్ కాబోతున్నాయి. ఒకప్పుడు ఇంటి గడప దాటని మహిళ ఈ రోజు గడప దాటనుంది. చట్టసభల్లో అధికారికంగా గౌరవంగా అడుగు పెట్టనుంది. ఇది చారిత్రాత్మక నిర్ణయం కాదు, నరేంద్ర దామోదర్ దాస్ మోడీ తీసుకున్న సామాజిక విప్లవం.